మొదటి ప్రశ్న అండి, అంటే పాయింట్, రామాయణంలో శ్రీ మహావిష్ణువు తాను మానవ అవతారంలో దశరథుడికి పుత్రుడిగా జన్మిస్తాను అని చెప్పారు. ఒప్పుకుంటారు మీరు? దీనికి నేను రిఫరెన్స్ చూపిస్తా. దీనికి నా ప్రశ్న, బైబిల్లో యెహోవా ఎక్కడైనా సరే తాను మానవుడిగా పుడతాడని గాని లేదా తన కొడుకును పంపిస్తాను గాని చెప్పాడు ఎప్పుడైనా? నెక్స్ట్, దశరథుడు శ్రీరాముడిని నా పుత్రుడు అని ఎన్నోసార్లు చెప్పాడు. నా పుత్రుడు చాలా చిన్నపిల్ల, ఇది విశ్వామిత్రుడు వచ్చినప్పుడు నా పుత్రుడు, నా రాముడు చాలా చిన్న పిల్లవాడు, నీతో పంపించలేను అని ఎన్నోసార్లు చెప్పాడు. ఇట్లా నా పుత్రుడిని అడవులకు పంపించొద్దు. కొత్త నిబంధనలు యెహోవా పేరు లేదు, పాత నిబంధనలు యేసు పేరు లేదు, ఇది కన్ఫర్మ్ అసలు. ఇంకొకటి, శ్రీరాముడు అనేక సార్లు రామాయణం మొత్తంలో నేను దశరథుడి పుత్రుడిని అని చెప్పుకున్నాడు. మరి దశరథుడు చెప్పు, యేసు ఎక్కడైనా ఒక్కసారైనా నా తండ్రి యెహోవా అని చెప్పాడా? బైబిల్ ఈ మూడు ప్రశ్నలు నా ఛాలెంజ్ సార్. ఈ పనికిమాలినోడు కానీ ఎవరైనా సరే ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చూపించాలి వాళ్ళ పుస్తకం నుంచి. నేను నా పుస్తకం నుంచి నేను చూపిస్తా. 2-3 ప్రశ్నలకి ఒకటే సమాధానం అండి. యెహోవా కొడుకు యేసని, యేసుకు తండ్రి యెహోవా అని పాస్టర్లు చెప్పేదాకా వాళ్ళిద్దరు కూడా తెలియదు పాపం అమాయకులే. వాడు మాత్రం